డెడ్ బాడీ డెలివరీ కేసు దర్యాప్తు పూర్తయింది. ఈ నెల 19న మాకు సమాచారం వచ్చింది. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు మొదలుపెట్టాం. డెడ్ బాడీ ఎలా వచ్చింది అనే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టాం. రంగరాజు కుమార్తెలు తులసి, రేవతి మధ్య గొడవలు ఉన్నాయి. రేవతికి 2016లో శ్రీధర్ వర్మతో పెళ్లి జరిగింది. తులసిని భర్త వదిలేయటంతో తండ్రి ఇంటికి వచ్చి ఉంటోంది. రంగరాజుకి 2.50 ఎకరాల పొలం, కొంత స్థలం, బంగారం ఉన్నాయి. ఈ కేసులో రేవతి, వర్మ, సుష్మ పాత్ర ఉంది. మీరందరికీ ధన్యవాదం. మీరందరూ ఇక్కడ వచ్చారు. సో ఆల్ కాన్స్పిరసీ రిగార్డింగ్ దిస్ ఆపరేషన్ సిద్ధా చాపా ఈరోజు మీ దగ్గర వాళ్ళు రివీల్ ఆల్ దిస్ ఇన్వెస్టిగేషన్. మీరు అందరికీ తెలిసింది, ఆల్ ఆఫ్ యూ ఆర్ ఆల్మోస్ట్ ఫాలోయింగ్ అపాన్ డైలీ బేసిస్. ఇది ఏమైంది, ఎందుకు అయింది, ఎవరు చెప్పిన జరిగింది, హూ కిల్డ్, వై వాజ్ కిల్డ్, మోటివ్ ఎందుకు, కాన్స్పిరసీ ఏంటి, అందరికీ ఇది ఆలోచన జరుగుతున్నాయి. మనం వాళ్ళు కష్టపడి పని చేసి లాస్ట్ 7 days నుంచి ఈ మొత్తం కాన్స్పిరసీ ఎట్లా జరిగింది, ఇప్పటి నుంచి జరిగింది, మెయిన్ ప్లేయర్స్ ఎవరెవరు ఉన్నారు, దీనికి టోటల్ లిస్ట్ ఈరోజు కంప్లీట్ అయింది. నిన్న ఈ ముగ్గురుకి అరెస్ట్ అయ్యడం జరిగింది. ఈరోజు వీఆర్ ప్రొడ్యూసింగ్ దెమ్ ఇంటు కోర్టు. ముఖ్యమైన స్టార్ట్ నుంచి నేను చెప్తాను. 19th మనకి ఒక సూచన వచ్చింది. ఒక ఈయనగాడి విలేజ్ ఉంది మండలంలో ఒక డెడ్ బాడీ పార్సల్లో వచ్చినాయి జరిగింది. లైక్ ఆల్ ఆఫ్ అస్ వీఆర్ ఆల్సో రియలీ సర్ప్రైజ్ అండ్ షాక్. ఇది పాసిబిలిటీ లేదు, బట్ ఇది వచ్చిన తర్వాత వీ హ్యావ్ చెక్డ్. నేను కూడా స్వయంగా సీన్లో వెళ్ళడం జరిగింది. సో వీ హ్యావ్ చెక్డ్ ది డెడ్ బాడీ ఎవరికి ఉంది, ఎందుకు అక్కడ వెళ్ళడం జరిగింది. సో వీ హ్యావ్ ట్రై టు ఫైండ్ అవుట్ గోయింగ్ రివర్స్లో ఎట్లా జరిగింది, ఇప్పటి నుంచి టోటల్ హిస్టరీ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ హూ పాసిబుల్లీ కుడ్ హ్యావ్ డన్. సో ముఖ్యమైన ఆ రోజు హేమావతి గారు 56 year క్షత్రియ లేడీ ఆఫ్ ది హౌస్, రంగరాజు గారికి వైఫ్కి, షీ హ్యాస్ గివెన్ అ కంప్లైంట్. బేస్డ్ అపాన్ దట్ అవర్ ఇన్వెస్టిగేషన్ హ్యాస్ స్టార్టెడ్. ముఖ్యమైన ఈ ఇంట్లో చూస్తే 4 members ఆర్ దేర్, ఇమీడియట్ ఫ్యామిలీ. రంగరాజు గారు, హిజ్ వైఫ్ హేమావతి, 2 daughters తులసి అండ్ యంగర్ డాటర్ రేవతి, accused 3 in this case. ముందు నుంచి తులసికి రేవతికి చిన్న ఇష్యూస్ ఉన్నాయి అండ్ దట్ హ్యావ్ సమ్డ్ అప్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ December 23. స్మాల్ హిస్టరీ తులసికి రేవతికి చూస్తే బిఫోర్ ఐ ప్రొసీడ్ అహెడ్. తులసికి 2003లో మ్యారేజ్ అయింది. 2005-06కి ఒక అమ్మాయి పుట్టడం జరిగింది. అండ్ 2012 ఆయన హస్బెండ్ బికాస్ ఆఫ్ సమ్ రీజన్ హీ హెస్ గాన్ మిస్సింగ్. ఇప్పటి వరకు రాలేదు ఇంటికి. సైమల్టేనియస్లీ రేవతి 2016కి ఈ శ్రీధర్ వర్మ అక్యూజ్డ్ 1తో పెళ్లి చేయడం జరిగింది. ముందు ఆయనకి లవ్ అఫేర్ ఉంది ఫర్ 2-3 years వెన్ షీ వాజ్ స్టడింగ్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజ్. అయిన తర్వాత ఈ మ్యారేజ్ 2016లో జరిగింది. ఆయనకి ఇప్పటి వరకు నో చిల్డ్రన్ ఆర్ దేర్, నో ప్రొజెనీ ఈజ్ దేర్. సో 2003 December ఈ రేవతి ఇంటికి వచ్చింది విత్ రంగరాజు అండ్ హేమావతి. ఆ టైం వరకు 2012 నుంచి అప్పటి వరకు తులసి అక్కడే ఉంటున్నారు. వచ్చేసే రేవతికి తులసికి చాలా గొడవ జరిగింది. February నెలలో మదర్ హేమావతితో పాటు రేవతి తులసికి కొట్టేసి అక్కడి నుంచి పారిపోయారు. ఒక మామయ్య గారు గంగపారు విలేజ్లో తులసికి సహాయం ఇచ్చేసి అక్కడ ఇంట్లో పనిచేస్తున్నారు. అగైన్ కమింగ్ బ్యాక్ తులసి 2012 నుంచి ఆఫ్టర్ హస్బెండ్ లెఫ్ట్ చాలా చదివేసి పీజీ కానీ కంప్యూటర్స్ ట్రైనింగ్ తీసుకుని ఇప్పుడు సరిగా దుర్గా ఎలక్ట్రిక్స్లో స్వయంగా పనిచేస్తున్నారు. అండ్ షీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్ సెల్ఫ్ అండ్ హర్ చైల్డ్. ఈ మధ్యలో ప్రాపర్టీ డీటెయిల్స్ చూస్తే ఈ రంగరాజు గారికి 2.5 acre పొలం ఉంది. ఈ అక్కడ ఇంటి స్వయంగా ఉన్నారు. ఇట్ ఈస్ అరౌండ్ 30 to 35 lakhs. పొలం ల్యాండ్కి ఆల్మోస్ట్ 1 crore 20-25 lakhs ఇస్ ద వాల్యూ. తర్వాత ఇంట్లో గోల్డ్ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో తులసి గారికి ఒక ల్యాండ్లెస్ ల్యాండ్ ఫర్ పువర్ స్కీమ్ కింద 2001లో ఒక పొలం వచ్చింది. సో షీ ఈస్ కన్స్ట్రక్టింగ్ హౌస్. బట్ 2022 జూన్కి ఆయనకి డబ్బులు లేకుంటే కన్స్ట్రక్షన్ ఆపాలి. సో ఈ టోటల్ ప్లాన్ ఆపరేషన్ సిద్ధా చాపా వర్మ రేవతితో పాటు ఇంకా ఒక థర్డ్ క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్ హూ ఈజ్ అక్యూజ్డ్ ఇన్ ఆల్ ద ప్లేసెస్, సుష్మా అలియాస్ విజయలక్ష్మి. సుష్మా విజయలక్ష్మి గురించి నేను కొంచెం ఇంట్రడక్షన్ చేసిన తర్వాత ఈ కేసు కాన్స్పిరసీలో వస్తాను. విజయలక్ష్మికి ముందు ఒక మ్యారేజ్ 2003లో జరిగింది. తర్వాత 2005-06లో డివోర్స్ జరిగింది. సెకండ్ మ్యారేజ్ మళ్ళీ 2011లో జరిగింది. సో 2021 విజయవాడ నుంచి హస్బెండ్తో వదిలేసి అలాంగ్ విత్ ద డాటర్ షీ హెస్ లెఫ్ట్. ఫేస్బుక్లో పరిచయం ఉంటే సిద్ధార్థ్ వర్మతో పాటు స్వయంగా వస్తున్నారు. సో ఇన్ లాస్ట్ 4 years సుష్మా అలియాస్ విజయలక్ష్మి, వర్మ అండ్ రేవతి కలిసి ఆల్మోస్ట్ అట్ డిఫరెంట్ 9 places దే హ్యావ్ స్టేడ్ టుగెదర్. సో ఇట్స్ వెరీ విచిత్రంగా సినారియో ఉన్నారు. ఒక వైఫ్తో పాటు కన్కుమెన్ ఉంటే ఒకే ప్లేస్లో దే ఆర్ స్టేయింగ్.
వర్మ హిస్టరీలో ప్రీవియస్గా చూస్తే హీఈస్ ఆల్రెడీ మ్యారీడ్. 2010లో ఆల్రెడీ ఒక రాణితో వ్యక్తిలో హీఈస్ ఆల్రెడీ మ్యారీడ్. ఆయనతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు హు ఆర్ రైట్ నౌ గోయింగ్ ఇన్ స్కూల్. సో ఈ వర్మకి ఆల్మోస్ట్ 3 పెళ్లి అయింది, విజయలక్ష్మికి 3 పెళ్లి అయింది. సో లాస్ట్ ఇయర్ 23 నుంచి దిస్ కాన్స్పిరసీ హెస్ స్టార్టెడ్. రేవతి ఇంట్లో వెళ్ళిన తర్వాత, ఫిబ్రవరి గడవ చెందిన తర్వాత, తులసి ఈజ్ ఆస్కింగ్ మదర్ ఫర్ షేర్ ఆఫ్ హర్ గోల్డ్. గోల్డ్ ఉంటే షీ కెన్ అన్న ఆమె కూడా మైర్ సెంటర్లో ఇదే కదా.